ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో ఇంటర్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు. ఉదయం 10:30కు రిజల్ట్ రిలీజ్ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు. వాట్సాప్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలను తెలుసుకునే ఏర్పాట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు దాదాపు నెల రోజుల సమయం పట్టింది. దీని కారణంగానే వాల్యుయేషన్ పూర్తి చేసేందుకు అధికారులకు సమయం పట్టింది. ఏపీలో ఇంటర్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10:30కు రిజల్ట్ రిలీజ్ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు యంత్రాంగం మొత్తం కూడా పరీక్ష ఫలితాలు రిలీజ్ కి సంబంధించి పనులు మొత్తం పూర్తయిన పరిస్థితి ఉంది. నిన్న ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆ ట్విట్ ద్వారా ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు అయితే విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రిలీజ్ కాబోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క సమాలోచనలు, పిల్లల యొక్క విచక్షణ వ్యవహారాలు చూసుకోవాల్సిన వ్యవహారం ఎంతైనా ఉందంటూ కూడా ఆంధ్రప్రదేశ్ విద్యా నిపుణులు చెబుతున్న పరిస్థితి. దీనికి కారణం గత 48 గంటల్లో తెలంగాణలో చూసుకుంటే 48 గంటల్లో 13 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత 48 గంటల్లో 13 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అనేది దేశంలోనే సంచలనంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిన పరిస్థితి ఉంది. తెలంగాణకి ఆనుకునున్న అన్నదమ్ముల కలిసి ఉండే ఆంధ్రప్రదేశ్ లో కూడా నేడు పరీక్ష ఫలితాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థి యొక్క తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క ఆలోచనలు కొంచెం పంచుకోవాలంటూ కూడా నిపుణులు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా 10:30 గంటలకు విడుదల కానున్న యొక్క పరీక్ష ఫలితాలు ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న తెలిపిన పరిస్థితి ఉంది. దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇంటర్మీడియట్ ఫలితాలను బుధవారం విడుదల చేస్తున్న నేపథ్యంలో నిన్ననే ట్విట్టర్ ద్వారా నారా లోకేష్ తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ యొక్క పరీక్ష ఫలితాలు 2 విధాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ రిలీజ్ చేయబోతుంది. మొదటిగా result.ap.gov. వెబ్సైట్ ద్వారా తెలియపరుస్తున్నారు. ఆ రిజల్ట్ result.sbi.ab.gov.in వెబ్సైట్ ద్వారా పరీక్షా ఫలితాలు రిలీజ్ చేస్తున్నారు. అలాగే మరొక వాట్సాప్ నెంబర్ ద్వారా మరో రకం కూడా విద్యార్థుల యొక్క పరీక్షా ఫలితాలు తెలియపడుతుంది. 9555230009 నెంబర్ కి మెసేజ్ చేసి వాట్సాప్ గవర్నర్ ద్వారా తెలుసుకోవచ్చని కూడా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తెలిపిన పరిస్థితి ఉంది. విద్యార్థులందరికీ కూడా మంత్రి నారా లోకేష్ ఆల్ ద బెస్ట్ తెలిపారు. అలాగే దాదాపుగా ఫస్ట్ ఇయర్ 5.30 లక్షల మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం రాస్తా ఉన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 5.26 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం రెండు చూసుకుంటే రెండింటి మీద దాదాపుగా 10 లక్షల మంది చిల్లర దాకా విద్యార్థులు రాస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో ఒకే రోజు 2-3 సబ్జెక్టులు పరీక్షలు జరుగుతూ ఉండేవి. అయితే ఇంటర్ విద్యా మార్పుల నేపథ్యంలో ఏడాది
ఒక్క రోజు ఒక్క సబ్జెక్టు మాత్రమే ఆ పరీక్ష జరిపిన పరిస్థితి ఉంది. అలాగే ఆ పరీక్ష ఫలితాలు చూసిన పరిస్థితి ఉంది. అలాగే అదనపు సబ్జెక్టు ఫలితాలను ప్రత్యేక మెమో రూపంలో ఇచ్చే విధంగా కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని అలాగే బైపీసీ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా ఎంపిక చేసుకునే ఏర్పాట్లు ఈ సంవత్సరం చేసిన నేపథ్యంలో దీని పరంగా కూడా మూల్యాంకనం కొంచెం లేటుగా ఆలస్యంగా వచ్చిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే గత 10 రోజులు 11 రోజుల క్రితం నుంచే ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రిలీజ్ కావాల్సింది, అప్పుడే డేట్ అనౌన్స్ చేయాల్సింది. కానీ ఈ యొక్క సబ్జెక్టులు మార్పులు చేర్పులు, ఇంటర్మీడియట్ యొక్క సిలబస్ మార్పులు చేర్పుల వల్ల ఈ యొక్క గణాంకాలు లేట్ అయినట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి ఈ రోజు 10:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ పరీక్షా ఫలితాలు, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు విద్యార్థులకి ఆల్ ది బెస్ట్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఏపీలో ఇంటర్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10:30కు రిజల్ట్ రిలీజ్ చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు. వాట్సాప్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలను తెలుసుకునే ఏర్పాట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు దాదాపు నెల రోజుల సమయం పట్టింది. దీని కారణంగానే వాల్యుయేషన్ పూర్తి చేసేందుకు అధికారులకు సమయం పట్టింది.